భారతదేశంలో స్వతంత్రం రాకముందు 1947 కంటే ముందే స్వదేశీ ఫ్యాక్టరీ అనే నినాదంతో మొదలైనటువంటి కంపెనీ గోద్రేజ్. ఈ సంస్థ నాడు చిన్నగా మొదలైనటువంటిది. అటువంటి సంస్థ ఇప్పుడు 127 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. అయితే ఆ సంస్థ ప్రమోటర్లుగా ఉన్నటువంటి ప్రస్తుతం అక్కడి నుంచి విడిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఈ సంస్థ రెండుగా మారబోతుంది. అటువంటి సందర్భంలో ఒకటి అది గోద్రేజ్, అదేవిధంగా నారద్ గోద్రేజ్ రెండు వాటాలుగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే ఈ సంస్థ అనేక రంగాల్లో ఉంది. ఉదాహరణకు చెప్పుకోవాలి అని అంటే 2017 సంవత్సరంలో గోద్రేజ్ అనేటువంటి సంస్థ 400 కోట్లు పెట్టి జెర్సీ అనేటువంటి పాల డైరీ కంపెనీని తీసుకుంది. అప్పటి నుంచి అది గోద్రేజ్ జెర్సీగా వర్క్ అవుతుంది. ఇలా అనేక రంగాల్లో విస్తరించి ఉంది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ రంగంలో కూడా ఉంది. గోద్రేజ్ కంటూ ఒక ప్రత్యేక స్థానం కూడా ఏర్పాటు చేసుకుంది ఇండియాలో. అయితే ఇటువంటి సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2,80,000 కోట్ల రూపాయలని ఆస్తుల్ని కలిగి ఉంది. ఒక సాధారణ వ్యక్తి మొదలుపెట్టినటువంటి కంపెనీ ఈ స్థాయిలో ఎదగడం ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఇందులో సగం తీసుకుంటారా లేకపోతే ఎలా ఉంటుందో ప్రమోటర్ల గురించి మనకు తెలియదులే, కానీ ఇంకా విషయాల గురించి ఎట్లా అయిందని చెప్పకపోయినా ఇక రేపటి నుంచి లెక్క పెట్టుకునే సరే దాదాపు 3 అనుకుంటే 15,50,000 కోట్లతో ఇంచుమించు 1,20,000 ఇట్లా దాదాపుగా వీళ్ళిద్దరికీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ కంపెనీ లోగో మాత్రం వీళ్ళిద్దరికీ వాడుకునే హక్కు ఉంది. సరే తర్వాత రోజుల్లో దీన్ని మారుస్తారా ఏంటో తెలియదు, కానీ ఇప్పటికైతే వీళ్ళ ఒప్పందం గురించి గోద్రేజ్ అఫీషియల్గా విడుదల చేసింది మాత్రం ఇంతే. అయితే ఈ సంస్థ ఏ పనుల్లో మెజారిటీ లిస్టెడ్ కంపెనీ కాబట్టి ప్రధానమైనటువంటిది 5 విభాగాలు ఉన్నాయి. ఒకటి గోద్రేజ్కి సంబంధించినటువంటి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇంతవరకు చెప్పుకున్నాం. గోద్రేజ్ ఫైనాన్స్, అదేవిధంగా గోద్రేజ్ ఎఫ్ఎన్సీసీ, ఇంకా 2-3 పనులు ఉన్నాయి. అంటే ఇట్లా గోద్రేజ్ అనేటువంటిది ఇన్ని పనులు చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భాల్లో గోద్రేజ్ సంస్థ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కంపెనీకి సంబంధించింది ఎవరి దగ్గర ఎలా ఉంటుంది అన్నది తెలియకపోయినా, అంటే ఇందులో 2 కంపెనీలు ఒకరు 3 కంపెనీల్లో ఒకరు తీసుకుంటారా లేకపోతే సగం తీసుకుంటారా, అంటే ఒక కంపెనీలో 50-50 షేర్ తీసుకుంటారా, ఇట్లా నడుస్తుందో తెలియదు. కానీ ఇంకా ప్యాటర్న్ అయితే బయటికి రాలేదు. కానీ ఈ సంస్థ బయటకు వచ్చిన తర్వాత కొత్త మేనేజ్మెంట్ అంటే కొత్త సీఈఓలు పెట్టుకుంటారు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడు అది గోద్రేజ్ తీసుకున్నటువంటి వాళ్ళు అతను కొత్త సీఈఓ పెట్టుకుంటాడు, అతను కొత్త మేనేజ్మెంట్ పెట్టుకున్నట్టుగా నడుస్తుంది. ఇప్పుడు ఇట్లా నడుస్తుంది. అంటే గోద్రేజ్కి సంబంధించినటువంటి కంపెనీలు ఇప్పటివరకు ఉన్నాయి. దీన్ని రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరి కంపెనీ వాళ్ళకు సెట్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ ఎట్లా కొనసాగుతాయి, అయితే మార్కెటింగ్ వీటికి సంబంధించినటువంటి వాటిలో ఒక ప్రోడక్ట్ పూర్తిగా ఒకరి చేతుల్లో ఉండేటట్టుగా చూస్తున్నట్టుగా సమాచారం. అంటే ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకున్న పాలకు సంబంధించినటువంటి గోద్రేజ్ డైరీస్ అని, గోద్రేజ్ డైరీ ఒకరు తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఎఫ్ఎన్సీకి సంబంధించినటువంటి గోద్రేజ్కి సంబంధించిన సబ్బులు, అదేవిధంగా షాంపూలు ఇవన్నీ తయారు చేసేటువంటి ఒక సెగ్మెంట్ ఉంది, అది ఇంకొకరు తీసుకుంటారు. ఫైనాన్స్ ఉన్నది, అది ఒకరు, అంటే ఒక పూర్తి సెగ్మెంట్ ఒకరి దగ్గర తీసుకోవాలన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే రేపటి రోజున దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది, కంపెనీ పర్ఫార్మెన్స్ అన్నది రేపటి రోజున నడిచే విధానాన్ని బట్టి చెప్పచ్చు. అయితే లిస్టెడ్ కంపెనీ కాబట్టి అన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లకి అదేవిధంగా ఇన్వెస్టర్లకి షేర్ హోల్డర్లకి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు బహిర్గతమైన తర్వాతే జరుగుతాయి. అయితే ఈ పని పూర్తి కావడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టే అవకాశం, అంటే 2026 కల్లా ఈ పని పూర్తి అయ్యేటట్టుగా ఉంది.
ప్రజెంట్ 24 కాబట్టి 26 చివరికల్లా ఈ పని జరుగుతుంది. ఎందుకంటే ఫోర్త్ క్వార్టర్తో ముగుస్తుంది కాబట్టి ఫోర్త్ క్వార్టర్లో ఈ విషయం బయటకు వచ్చేటట్టుగా తెలుస్తుంది. అయితే చూడాలి 2026 దాకా ఇది ఇట్టే కొనసాగుతాయి, ఏం జరుగుతుంది అన్నది.